హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ ఫ్రేమ్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఒకవైపు దీప్తి ఎందుకు బ్రేకప్ చెప్పిందో జనాలకి అస్సలు తెలియదు రీజన్. సో దాని తర్వాత ఒక సంచలన న్యూస్లో అయితే కార్ డ్రింక్ చేస్తూ డ్రైవింగ్ కేసులో ఆయన అయితే బుక్ అవ్వడం జరిగింది. అప్పుడు సంచలనమే, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పెద్ద సంచలనం. ఏంద్రా అంటే గంజాయి వీటిని సేవిస్తూ పగలు బుక్ అయిపోయాడు మన షణ్ముఖ్ జశ్వంతే కాదు, షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వినయ్ సంపత్, ఆయన కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ సంపత్ వినయ్ ఆయన తను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్లో కూడా ఈయన వర్క్ చేస్తూ ఉంటాడు. సో అలాగా సంపత్ వినయ్ బిజినెస్ ఫీల్డ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అప్పుడప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కూడా ఈయన చూసుకుంటారు. సో ఈయన ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడంట. సో ఏదైతే షార్ట్ ఫిల్మ్స్ ఇప్పిస్తానని చెప్పేసి అలా ట్రాప్ చేసి ఆ అమ్మాయిని లవ్ అయితే పడాడంట. లవ్ చేసి ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి ఏం చేసిందిరా అంటే వెళ్ళి తిన్నగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సంపత్ వినయ్ మీద, నన్ను మోసం చేశారని. సో సంపత్ వినయ్ని వెంటాడుతూ వెళ్ళిన పోలీసులకి పెద్ద షాకింగే కనిపించింది. ఏందా షాకింగ్ క్లిప్ రా అంటే షణ్ముఖ్ జశ్వంత్ అండ్ వినయ్ సంపత్ ఇద్దరు కలిసి కూడా గంజాయిని సేవిస్తున్నారంట. సో అలాగా ఒక కేసు గురించి వెళ్ళిన పోలీసులకి ఇంకో కేసులో షణ్ముఖ్ జశ్వంత్ అయితే దొరకడం జరిగింది. మామూలుగా వినయ్ సంపత్కి ఇంకో వారంలో పెళ్ళి కూడా ఫిక్స్ అయిందంట. సో దానికే ఆ యువతి ఎవరైతే మోసపోయిందో ఆమె వెలుగులోకి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ యువతి మ్యాక్సిమం ట్రై చేస్తుంటుంది పెళ్ళికి ముందు కూడా. సో మాట వినకపోవడంతో ఆమె అయితే కంప్లైంట్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. అందుకని సంపత్ వినయ్ని పట్టుకోవడానికే పోలీసులు అయితే వెళ్ళిపోయారనేది అయితే తెలుస్తుంది. కానీ పోలీసులకి సంపత్ వినయ్ ఆ కేసులో దొరక్కోకుండా ఏకంగా గంజాయిని సేవిస్తూ ఆయనకి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందన్న మూలాలు కూడా పోలీసులు వెతికే పనిలో అయితే ఉన్నారు. మామూలుగా సెలబ్రిటీస్కే కాదు, ఈ గంజాయి పదార్థాలు అనేది నార్మల్ వ్యక్తులకు కూడా ఈజీగా లభిస్తున్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయని చాలా సంవత్సరాల నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. బట్ ఆ కేసులు అయితే ఒక కొలిక్కి రాకుండానే ఉన్నాయి అన్నమాట. ఇక సెలబ్రిటీలు వాళ్ళు యూజ్ చేయడంలో పెద్ద అతిశయోక్తి ఏం కాదు, వాళ్ళే కాదు చాలామంది యూజ్ చేస్తారు. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తో ఆ కేసు నుంచి బయటపడిపోతారనమాట. ఏదైతే ఏముంది, షణ్ముఖ్ పేరు కావడంతో టీవీ ఛానల్స్ అన్నీ కూడా షణ్ముఖ్ పేరుని పెట్టేసి ముందుకు నడిపిస్తున్నాయి అన్నమాట. ఇదే ఒక పెద్ద సెలబ్రిటీ పేరుగిన అయితే ఇంతగా ఫోకస్ చేసేవి కావు, అదైతే అందరికీ తెలిసిన విషయం. కాకపోతే షణ్ముఖ్ జశ్వంత్ సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నది తప్పు. ఏదైతే అమ్మాయిని ట్రాప్ చేసి లవ్లో పడేసి వాళ్ళని యూజ్ చేసుకొని వదిలేయటం తప్పు కాబట్టి వాళ్ళు కేసులు పెట్టారన్నమాట. మేబీ అందుకనే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దీప్తి సునైనా కూడా బ్రేకప్ చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో అనేది.